చందమామ కథ. చదువుకున్న కాకి పిల్ల. అనగనగా ఒక కాకి, దానికొక పిల్ల. ఆ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏమి తక్కువ అని కాకి తన పిల్లని బడికి పంపి చదువు చెప్పించింది. గొంతు బాగున్న వాళ్ళు, బాగులేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి తన పిల్లకి సంగీతం చెప్పించింది. అందం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏంటి అని కాకి తన పిల్లకు నాట్యం నేర్పించింది. ఇలా 3 విద్యల్లో కాకి తన పిల్లని తయారు చేసింది. ఎలాగైనా కాకి పిల్ల కాకి ముద్దు కదా. ఇలా ఉంటుండగా కాకి పిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుని నములుతోంది. అది ఒక నక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా. కాకి పిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాచేద్దాం అనుకుంది. కాకి పిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్లి కాకి పిల్లను చూసి, ఏ మరదలా, బాగా చదువుకున్నావా అని అడిగింది. కాకి పిల్ల చదువులు నేర్చింది కదా, అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు. పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకి పిల్ల 2వ క్లాసులో చదువుకుంది. అందుచేత నక్క మోసం కాకి పిల్లకు తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తను నోరు తెరవాల్సి వస్తుంది. అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది. దానిని కాస్త నక్క నోట్లో వేసుకుని పోతుంది. ఈ సంగతి అంతా కాకి పిల్ల చదువుకుంది కనుక ఆలోచించుకొని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవును అన్నట్టుగా తలోపింది. నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దాం అనుకున్నది. మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావంట కదా, బాగా పాడగలవట. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఏది ఒక్క పాట పాడు మరదలా అంది నక్క. పొగడ్త అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా. నక్క పొగడ్తకు కాకి పిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే చదువుకున్న కాకి పిల్ల కదూ, అందుచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలిగోళ్లతో తీసి పట్టుకుని పాట పాడింది. నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు. కాకి పిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదలా, ఎంత బాగా పాడావే, ఆహాహాహా, నా చెవుల తుప్పు వదిలిపోయింది. కానీ ఇంకొక కోరిక కూడా తీరుద్దు. నువ్వు నాట్యం నేర్చుకున్నావు కదా, చాలా బాగా నాట్యం చేస్తావట. ఒక్కసారి నాట్యం చేద్దు, చూసి ఆనందిస్తాను అంది. ఈ మాట వినేటప్పటికీ కాకి పిల్ల ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను సంతృప్తి పరచాలని అనుకున్నది. అయితే మరి మాంసం ముక్క మాటో, చదువుకున్న కాకిపిల్ల కదా, అందుచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు. అందుకని బాగా ఆలోచించి గోడతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది. కాకిపిల్ల నాట్యం చేస్తూ ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన, ఆ మాంసం ముక్కను ఎలా కాజేద్దామా అని. ఇంతకు దాని ఎత్తు పారనే లేదు. కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత నక్క ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదలా, ఆహాహాహా, ఎంత మంచి పాట పాడావు, ఎంత బాగా నాట్యం చేశావు. నిజంగా ఇవాళ నాకు సుదినం. అయితే ఇంకొక చిన్న కోరికుంది. ఆ కోరిక కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళ్తాను. ఇవాళ నేను పొందే తృప్తికి ఇహ నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు. అయితే మరదలా, నా కోరిక ఏమిటంటే నీ ఆటపాట కలిసి చూడాలని ఉంది. పాట పాడుతూ నాట్యం చేయ మరదలా, హాయిగా చూసి ఆనందిస్తాను అంది. కాకి పిల్ల నక్క పొగడ్తకు చెప్పలేనంత పొంగిపోయింది. కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కను ఏం చేయాలి? చదువుకున్న కాకిపిల్ల కదా, ఆలోచించింది. నక్కబావతో ఇలా అంది. నక్కబావా, పాడి నాట్యం చేసి ఇప్పటికే బాగా అలసిపోయాను. ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా. అందుచేత ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తాను ఉండు అంది. ఈ మాటలు వినేటప్పటికీ నక్కకు ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకిపిల్ల పాట విన్నది, అసహ్యకరమైన నాట్యాన్ని చూసింది అనుకుని, మరదలా మళ్ళీ వస్తాను, ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం గాని అని చెప్పి బయలుదేరింది. కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసం ముక్క గుటుక్కుని మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది. ఇక నక్కబావకు భరించక తప్పుతుందా?